ఆ శీర్షికలో మరో భాగాన్ని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుడు అనుగ్రహించే స్థానం కోల్పోవడానికి మన నడవడిక ప్రధానంగా కారణమై ఉంది. నువ్వు ఒక కృపను పొందుకున్న తర్వాత, దీవెన పొందుకున్న తర్వాత, ఒక స్థానానికి నువ్వు చేరిన తర్వాత నీ ఆలోచన విధానం ఎలా ఉంది? చూడండి, మనమంటూ ఒక మంచి స్థానానికి వెళ్ళేసరికి మనలో మనకు తెలియకుండానే గర్వం అనేది ప్రారంభమవుతుంది. నేనేంటో తెలుసా అన్నట్టుగా మాట్లాడుతుంటాం. ఆ మాటలు, ఆ గర్వపు మనస్సు దేవునికి అస్సలు నచ్చదు. ప్రియమైన వల్ల దీనుడిని ఆయన కోరుకుంటాడు, విరిగి నలిగిన హృదయం గలవాడితో ఆయన సహవాసం చేస్తాడు. ఏడ్చేవారి ఇష్టమా దేవునికి నవ్వేవారి ఇష్టం అంటే, దేవుని మనసు ఎరిగి నశించిపోతున్న ఆత్మల కొరకు ఏడ్చేవారంటే ఇష్టం ఆయనకి. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ క్షణికమైన ఆనందాలు, సంతోషాల ఊబిలో చిక్కుకొని దేవుని ఉద్దేశాల నుంచి తప్పిపోవటం అనేది ఆయనకు నచ్చదు. ఆయన మనసులో ఉంచుకుని నీ పరిస్థితులు ఎంత ఉన్నతమైన స్థితికి వెళుతున్నా తగ్గింపు కలిగి జీవిస్తే ఆయన చాలా నిన్ను ఇష్టపడతారు, మెచ్చుకుంటారు. సొలొమోను గారు ఒక మాట అంటారు, శోధనలు చాలా రకాలుగా ఉంటాయి, కానీ మహాజ్ఞాని సొలొమోను గారు శోధన మరో రకంగా కూడా చూశాడు ఆయన జీవితంలో. అది కూడా శోధనేనా అనిపిస్తుంటుంది. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును. చూసారా, సొలొమోను గారికి వచ్చిన శోధన ఏమనుకుంటున్నారు మీరు? దారిద్ర్యం కాదు, కరువు కాదు, లేమి కాదు, అనారోగ్యం కాదు, శత్రువుల పోరాటాలు కాదు. ఏంటి ఆయనకు వచ్చిన శోధన? సంతోషం. సంతోషం కూడా ఒక విధంగా నిన్ను పతనం చేయడానికి ఉపయోగపడే ఆయుధం లాంటిదే. నిన్ను సంతోషం చేత శోధించి చూతును అన్నారు. అంటే ఒక స్థానానికి మనం వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ జాగ్రత్త సొలొమోను గారు తీసుకోకుండా, అజాగ్రత్తగా ఉన్నాడు ఆయన ఈ విషయంలో. అంతా సంతోషం, అంతా సౌఖ్యం. ఆయన అక్కడే కదా దేవునికి దూరం అయ్యారు. 1000 మంది భార్యలను చేసుకుని ఆయన హృదయాన్ని వృద్ధాప్యం ముందు త్రిప్పేయడాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయి 2 సార్లు దేవుడు ప్రత్యక్షమైనా కూడా తెలుసుకోలేకపోయారు. అయితే దావీదు గారు సొలొమోను గారిని పిలిచి ఆయన మరణానికి ముందు కొన్ని అద్భుతమైన మాటలు చెప్పడం జరిగింది. రాజులు 1వ గ్రంథం 2వ అధ్యాయంలో 3వ వచనం చూద్దాం. యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనును, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకుంటావు. వివేకం రావడానికి నువ్వు చేయాల్సిన పనుల్లో ఒకటే, దేవుడు నీకు అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గంలో నడిస్తే చాలు. నీకు ఏ బాధ్యత అయితే అప్పగిస్తున్నాడో అది నువ్వు కాపాడుకోవాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన మార్గాలను అనుసరించి నువ్వు నడుచుకోవాలి అన్నారు ఆయన. మోషే గారు రాసిచ్చిన ధర్మశాస్త్ర గ్రంథంలోని ఆయన ఆజ్ఞలన్నీ, ఆయన మాటలన్నీ నువ్వు పాటించాలి, ఆయన శాసనాలను గైకొనాలి అన్నారు. అప్పుడు నీ స్థానం పదిలంగా ఉంటుందని కిందకు వచ్చేసరికి మాట్లాడతారు. కానీ సొలొమోను గారు
ఆ విషయంలో పటిష్టంగా లేరు. ఆయన కృప పొందుకున్నాడు దావీదు గారిని బట్టి. సొలొమోను గారి గొప్పతనం ఏం లేదు, ఇంకా కేవలం దావీదు గారిని బట్టే. సొలొమోను గారు ఉన్నంతకాలం ఆయన రాజ్యాన్ని చేల్చలేదు. సొలొమోను గారు తదనంతరం రాజ్యం 2 ముక్కలైపోయింది. అయినా సరే దావీదు గారిని ప్రేమించిన దేవుడు ఒక దీపాన్ని వారి గోత్రానికి, వారి వంశానికి ఉంచుతూనే వచ్చారు. ఇది మనకు తెలుసు. అంటే చూడండి, ఒక స్థానానికి వెళ్ళేసరికి ఒక ప్రమాదం ఏర్పడుతుంది. అప్పటిదాకా ఉద్యోగం లేదు, ఉద్యోగం వస్తే నా లైఫ్ సెటిల్ అయింది అనుకుంటాం, కానీ అక్కడే దేవుడు మనల్ని శోధిస్తుంటారు, అప్పగిస్తుంటారు. ఆయన పరిశోధన అనే పద్ధతులను మనం తీసుకెళ్తారు. అప్పుడే మన నిజ స్వభావం బయటపడుతుంటుంది. దరిద్రుడు దరిద్రంలో ఉన్నప్పుడు వాడికి చెడిపోవడానికి అవకాశాలు లేవు. కానీ అదే దరిద్రుడు కోటీశ్వరుడైతే వాడి జీవితం ఎలా ఉంటుందో ఆలోచించాలి. అలాగే మన జీవితాలు అంతే, పరిశోధిస్తుంటాడు ఆయన. ఆ పరిశోధనలో ఎవరైతే ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తారో వారిని జ్ఞాపకం చేసుకుంటారు, వారికి అవకాశం ఉంచుతారు, వారిని స్థిరులుగా చేస్తారు ఆయన. మిగతా వారు కదిలిపోతారు. భక్తిహీనులు కదులుచున్న సముద్రాన్ని పోలి ఉంటారట. వాడు ఎక్కడున్నా అంతే, వాడు కోట్లకు అధిపతి అయినా అంతే, కూటికి లేకపోయినంతే. భక్తిహీనుడైతే చాలు, వాడి స్వభావం కదులుచున్న సముద్రం, స్థిరత్వం ఉండదు వాడికి. ఈ రాత్రి ఎస్తేరు గ్రంథంలో ఒక మాట మనం చూసుకుందామండి. ఎస్తేరు గ్రంథం ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములను పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి, ఆ తర్వాత పదం చూడండి, ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించాడట. ఎవరికి బదులుగా? ఆ పదం అక్కడ రాయలేదనుకోండి. ఎస్తేరు మొత్తానికి ఈ పోటీలో గెలిచింది, ఒక ఉన్నతమైన స్థానాన్ని దక్కించుకుంది అని సంతృప్తి పడేవాళ్ళం. కానీ ఆ పదం రాయటం తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, ఒక రాణి తన స్థానాన్ని కోల్పోయింది, ఈ దీనురాలు ఆ స్థానంలో ఎత్తబడింది. ఒకరు కోల్పోయారు ఆ భాగ్యాన్ని, ఈమెకు దక్కింది. ఈమెకు దక్కడానికి కారణం ఏంటి, ఆమె కోల్పోవడానికి కారణం ఏంటి? మనం ఎలా ఉన్నాం అనే ఆలోచనలకు మనం వెళ్ళగలం. చూడండి, ఈ వస్తి ఎందుకు రాణిగా తన స్థానాన్ని కోల్పోయిందంటే, మీ అందరూ చెప్పే సమాధానం ఒకటే, ఏంటంటే రాజుగారు రమ్మన్నారు, ఆమె రానంది, అందుకే రాణిగా ఆమెను తీసేశారు అని. మరి నన్ను అడిగితే ఈ రాత్రి నేను వేరే సమాధానం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, ఏ అధికారమైనా ఏ స్థానమైనా దేవుని వలన అనుగ్రహించబడుతుంది, దేవుని వలనే తొలగించబడుతుంది. వస్తి రానవ్వడానికి కారణం దేవుడు, వస్తి రాణిగా ఆ స్థానాన్ని కోల్పోవడానికి కారణం కూడా దేవుడు. ఎందుకు కోల్పోయిందంటారు అంటే, ఆమె రాకపోవడానికి ముందు ఆమె ఎక్కడుంది, ఎక్కడుండి రానంది, అది మనం చూడగలిగితే ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం.
రాణి అయిన వస్తీ కూడా రాజైన అహశ్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయిస్తుంది. ఆమె ఏం చేస్తుంది? ఆడవాళ్ళకి విందు చేస్తుందట. స్త్రీలు ఎవరా? స్త్రీలు అధికారుల భార్యలు. ఇప్పుడు అక్కడి నుంచి పిలుస్తున్నారు ఆమెని. అక్కడి నుంచి పిలుస్తున్నప్పుడు ఆమె రానంది. 12వ వచనం చూద్దాం. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపిగించెను, అతని కోపము రగులు కొనెను. అదండి కారణం. అయితే చూడండి, ఆ విందు జరుగుతున్నప్పుడు ఈ విందులోనికి ఆమెను రమ్మని పిలుస్తున్నారు. ఆమె రానంది. ఆమె ఆలోచన వేరు. కానీ దేవుని ఉద్దేశం ఏంటో చెప్పమంటారా? రాణి అయిన తర్వాత ఆమె విందు చేస్తుంది. అక్కడ ఉన్న స్త్రీలందరికీ కూడా, అధికారుల భార్యలందరికీ కూడా విందు చేస్తుంది. అసలు విందు ఎందుకు చేస్తుంది? అక్కడ ఒక పదం ఉంది. ఏమనంటే 9వ వచనం, రాణి అయిన వస్తీ కూడా అంటే ఇంకెవరో విందు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఆ విందు ఉద్దేశం ఏంటో తెలిస్తే ఈ విందు ఉద్దేశం కూడా మనకు తెలుస్తుందన్నమాట. ఇంకొకరు ఎవరు కూడా అంటే రాజుగారు, ఆయన కూడా విందు చేస్తున్నాడు. 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం, అతడు తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములు, తన మహత్యాతిశయ ఘనతలు అనేక దినములు, అనగా 180 దినములు. ఎన్ని దినాలు అంటండి? 6 నెలలు. విందు ఎన్ని రోజులు? 6 నెలలు కనబరిచాను. ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషను కోటలో ఉన్న అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించాడు. ఏంటి విందు యొక్క ముఖ్య ఉద్దేశం అంటే తన ఔన్నత్యాతిశయములను ప్రదర్శించుకుంటున్నాడు. ఎవరు? రాజుగారు. అది మనసులో ఉంచుకుని 9వ వచనం చూడండి. రాణి అయిన వస్తీ కూడా మరి ఏమెందుకు చేస్తుంది విందు? ఏమేమో అన్నదాన కార్యక్రమాలు చేయటం లేదు, లేని వారికి భోజనము బట్టలు ఇవ్వట్లేదు. ఆ విందు విధానమే అది. తమ ఔన్నత్యాన్ని, తమ గొప్పతనాన్ని కనబరుచుకుంటున్నారు. రాణిలో తగ్గింపు లేదు. ఇప్పుడు ఈ రాణి రాజుగారిలాగానే ప్రవర్తిస్తుంది. కాబట్టే ఈ రాణి తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మరి ఈమె ఈ చిన్నదానికే పదవిని కోల్పోతుంటే మరి పొందుకున్న ఆమెలో ఏముంది విషయం? అది కూడా మనం చూద్దాం రండి. 2వ అధ్యాయం ఎస్తేరు గురించి మనం ఆలోచన చేద్దాం. 12వ వచనంలో, మొదటి అధ్యాయం 12వ వచనంలో, 11వ వచనంలో చూస్తే ఆమె సౌందర్యవతి అని వస్తీ గురించి రాయబడింది. ఇక్కడ కూడా మనం చూద్దాం రండి. 2వ అధ్యాయము 7వ వచనం, పిన్న తండ్రి కుమార్తెను హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా మొర్దుకే ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. చూసారా? ఈమె కూడా అందగత్తే, సుందరవతి, అయితే తగ్గింపు స్వభావం కలిగింది. 9వ వచనం చూడండి. ఆ చిన్నది స్త్రీలను కాయు నపుంసకుడైన హేగే దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములు రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమె చలికెత్తులను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలం ముందు ఉంచెను. అయితే ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళే సమయం వచ్చేసరికి ఆమె చూడండి, అందరూ కూడా, మిగిలిన వారందరూ ఎక్కడ లేని అలంకారాలను కోరుకుంటున్నారు. కానీ ఈమె మాత్రం
హేగే నిర్ణయించిన అలంకరణ తప్ప ఏది కోరుకోలేదు. 15వ వచనం. మొర్దుకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెకు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీ కోరలేదు. కనీసం బాగా అలంకరించుకుందాం ఈ ఆభరణాలతో అని కూడా ఆమెకి ఏమీ అనిపించలేదు. ఒక తగ్గింపు స్వభావం కలిగింది. వస్తీ అందగత్తే, అలంకారప్రాయమైనది. ఎస్తేరు కూడా రూపవతి అందగత్తే, కానీ అలంకారం లేకుండాను తగ్గింపు స్వభావం కలిగింది. చూడండి తర్వాత మాట, ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఆ పదం చాలా అద్భుతమైన పదం. మీరందరూ చదివితే నేను వినాలనుకుంటున్నాను. నేను అది చదవండి అమ్మా. అదేంటిది? మంచిదండి. మీ చేత ఎందుకు చదివించాలనుకుంటున్నారు? ఎస్తేరు రాణిగా సింహాసనం అధిష్ఠించడానికి కారణమైన మాట అదే. ఆమెను చూస్తే ఎవరికైనా సరే దయపుడుతుందట. అంటే ఎంత తగ్గింపు స్వభావం కలిగిన స్థితిలో ఆమె ఉంది. మనం ఏమనుకుంటామంటే ఊరుకుంటుంటే మరీ నన్నే నేస్తున్నారు అందుకే అన్నాను ఓ మాట అంటుంటాం. మనం తగ్గించుకుని ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనల్ని చూసిన వారందరికీ దయ పుట్టే విధంగా దేవుడు చేస్తాడు. ఎస్తేరులో అదే ఆధిక్యత. ఏమండి, వస్తీ రానవడానికి ఇంత పోటీ ఉండదు నాకు తెలిసి. కానీ ఎస్తేరు రానవడానికి 127 సంస్థానములలో కూషు దేశం మొదలుకొని హిందూ దేశం అనే మన దేశం వరకు ఉన్న కన్యకలందరినీ పోగు చేసి తీసుకెళ్ళిపోయారు అక్కడికి. అందరిలో ఎస్తేరు ఒకటి. కొన్ని వేల మందిలో ఎస్తేరు ఒకటి. పోటీలో ఏమి రాని అవుతుందా? అలంకారం సరిగా లేదు, కానీ ఆమెను చూడగానే దయపుడుతుంది. ప్రేమ వల్ల ఆమెను చూచిన వారందరికీ ఆమె ఎందుకు దయ పుట్టుతుందట. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజనగరంలోనికి అతని యొద్దకు పోగా, అప్పుడు చూడండి, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను. చాలామంది ఏమనుకుంటారంటే ఒంటి నిండా ఆభరణాలు పెట్టుకుంటేనో అందంగా కనబడితేనో అదే అందం అనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథం ఏమంటుందంటే తగుమాత్రపు వస్త్రములొచ్చే నువ్వు జీవించటమే అసలైన అందం అని చెప్తుంది. అధికమైన అలంకరణ అనేది క్రైస్తవ్యానికి కుదరనిది. అది స్త్రీలు అధికంగా అలంకరించుకోవటం, అందంగా కనిపించాలనుకోవటం అది క్రైస్తవ్యంలో కుదరదు. అది ఇంకెక్కడైనా ఉంటుందేమో కానీ ఇక్కడ కుదరదు. ఎందుకంటే దేవునికి నచ్చే విధంగా ఉండడమే అందం. దేవుడు చూడగానే ఆ దీనత్వం మనలో కనపడాలి. అప్పుడే దేవుడు మన స్థానాన్ని ఇచ్చేస్తారు. కొందరి కోల్పోవడానికి, కొందరు దక్కించుకోవడానికి కారణం ఏంటంటే వారి ప్రవర్తన, వారి ఆలోచన, వారి నడక, చివరికి వారి అలంకరణ, అది కూడా ఒక భాగమే. వారి అలంకరణ అది కూడా ఒక భాగమే. మనం ఎలాంటి మనసుతో ఉంటున్నాం? అండి, లోకంలో అనేక విధాలైన ఫ్యాషన్స్ వచ్చేసినాయి. ఆ ట్రెండ్లోనే మనం బ్రతుకుదాం అనుకుంటున్నామా? మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడైతే ప్రభువును స్వీకరించామో ప్రభువుకు నచ్చే విధంగా బ్రతకాలన్న ఉద్దేశంతో బ్రతకాలి. మనం ఎప్పుడూ కూడా పాపం చేయటం ఒకటే పాపం కాదు, మన ఇష్టానుసారంగా జీవించడం కూడా పాపమే. నేను క్రిస్టియానిటీలో ఒక గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తుంటే చూశాను. నేను మొన్న మధ్య చాలామంది ప్రజల నుంచి ప్రశ్నలు వచ్చినాయి. ఆ ప్రశ్నలు ఆయన అడుగుతున్నారు.
ఆయన సమాధానం చెబుతున్నారు. అందులో ఒక ప్రశ్న ఏంటంటే, క్రైస్తవులు అలంకరించుకోవటం నేరమా అన్న ప్రశ్న. అలంకరించుకోవటం నేరమా అంటే నేరం కాదు, కానీ అలంకరించుకోవటం వల్ల ఘోరం జరిగే ప్రమాదం ఉందన్నాడు ఆయన. ఎందుకంటే నీ అందం, నీ అలంకరణ ఎదుటివారి హృదయాలు చెడగొట్టేదిగా ఉండకూడదు. నీ అలంకరణ ఎదుటివారి హృదయాలు చెడగొట్టేదిగా ఉండకూడదు. తగుమాత్రపు వస్త్రములతో క్రైస్తవ స్త్రీకి తగినట్టుగా నీ అలంకరణ ఉండాలి. అంతకు మించి నువ్వేదో బాగా కనబడదాం నీ అంతట నువ్వుగా ప్రయత్నించావంటే అది పాపమే అన్నాడు ఆయన. పాపం ఎలా అవుతుందంటే, మరి నీ వల్ల ఇంకా ఎవరైనా పాపలో పడతారు కదా, మోహపు చూపులో పడతారు కదా, అది పాపమే. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, నా సహోదరుల నిమిత్తం నేను మాంసం తింటాం మానేస్తానన్నాడు ఆయన. మాంసం తింటాం కూడా పాపమా? ఎవరైనా అభ్యంతరపడితే పాపమే. మన వల్ల ఎవరైనా అభ్యంతరపడుతుంటే పాపమే. చాలామంది క్రైస్తవ్యంలో కూడా ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. బట్టలు ధరించే విధానం కానీ, వారు అందచందాల కొరకైన వారు వాడే వస్తువులు కానీ అవి ఏమాత్రం అంగీకరింపదగినవి, అవి ఇష్టం ఉండదు దేవునికి. నన్ను చూడగానే దయ పుట్టే విధంగా ఉండాలి. మనల్ని చూడగానే క్రోధం చల్లారిపోవాలి. ఇలాంటి ఆమెతోనా నేను అనవసరంగా ఇలా గొడవ పడుతున్నాను అనే ఆలోచన వారికి రాగలగాలి. ఎస్తేరును చూచిన వారందరికీ దయ పుడుతుందట. రాజు చూశాడు, రాజుకు దయ పుట్టింది, ఆమె రాణి అయిపోయింది. ఆమె రాణి అవ్వడం దేవుని చిత్తం. ఇప్పుడు వస్తికి ఈమెకి పక్కపక్కన పెట్టి ఏంటి తేడాలు, ఏంటి భేదాభిప్రాయాలను చూస్తే, వస్తి స్త్రీలకే విందు చేసి తన ఔన్నత్యాన్ని ప్రదర్శించుకునేంత అలంకార ప్రియురాలు. ఎస్తేరు అందరిలో ఉండి అలంకరించుకునే ఆధిక్యతను రాజే కల్పించిన అలంకరణ వద్దని కేవలం సామాన్యమైన అలంకరణే కోరుకుని చూచేవారందరికీ దయగలిగిందిగా ఉంది. అందుకే ఆమె రాణి అయ్యింది. వస్తి స్థానం కోల్పోయింది, ఎస్తేరు స్థానాన్ని దక్కించుకుంది. మనం కూడా అంతే ప్రియమైన వాళ్ళారా. మన స్థానాన్ని కాపాడుకుంటున్నావా, పోగొట్టుకుంటున్నావా, అది మనం ఆలోచించాలి. నా స్థానం ఏంటి దేవునిలో? నేను ప్రార్థనా పరురాలనా? నేను సంఘంలో ఒక పాత్రగా ఉన్నానా? నేను దేవునికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాను? నేను అలాగనే ఉన్నానా, పడిపోతున్నానా? ఆలోచించాలి. నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను అనుకోకూడదు. ఖచ్చితంగా దేవుళ్ళలోనికి ఆహ్వానింపబడ్డ నీవు దేవునికి ఏదో ఒక కోణంలో ఉపయోగపడుతూనే ఉంటావు. అందును బట్టి నువ్వు అతిశయించకూడదు. అందును బట్టి నువ్వు మరింతగా దేవునికి లోబడి ఉంటే దేవుడు అధికంగా నిన్ను ఉపయోగించుకుంటారన్నమాట. అది వస్తి పోగొట్టుకుంది, ఎస్తేరుకు ఆ భాగ్యం దక్కింది. యూదులందరి మీద ఉన్న మరణశాసనం తొలగింది. కుట్రదారులు చంపబడ్డారు. ఆనందం అహశ్వేరోషు పాలనలోని యూదులకు దక్కింది. కొన్ని సందర్భాలు, కొన్ని కారణాలు ఒక మనిషి వ్యక్తిగత విషయం కదా అనిపిస్తుంది, కానీ ఆ వ్యక్తిగత విషయమే అనేకులకు రక్షణ కల్పించే గొప్ప శక్తి కలిగిన సందర్భంగా మారుతుంది. అది ఒకవేళ ఎస్తేరే కనుక అలంకరణ కూడా ఎక్కువగా కోరుకుందనుకోండి, అందరిలానే ఆమె కనపడుతుంది. ఆమెను చూస్తే దయ కలగదు. ఆమె రాణి కాదు. ఆ యూదులు ఎలా రక్షించబడతారు చూసారా? దేవుని చిత్తం మన ద్వారా జరగాలంటే ఆ చిత్తాన్ని చేయడానికే త్వరపడ్డం కాదు, ఆ చిత్తం చేయడానికి దేవునికి కావలసిన పాత్రగా మనం కనపడాలి. అవకాశం వస్తే నేను కూడా దేవుని సేవ చేద్దాం అనుకుంటున్నానండి ఎప్పటి నుంచో అంటుంటాం. అయితే నీకు అవకాశం దేవుడు ఇవ్వాలన్నా, దేవుని సేవలు ఉపయోగించుకోవాలన్నా ప్రస్తుతానికి నిన్ను చూడగానే నీకు నచ్చాలి.
మన జీవితానికి నచ్చాలి. నచ్చకుండా ఇంకా ఏవేవో లోక సంబంధమైన విధానాలు పద్ధతుల్లో మనం ఉంటే ఆయన స్వీకరించడం. ఏదో ఒక విషయంలో నీకు భారం ఉండాలి, దేవుని పట్ల అంకిత భావం ఉండాలి, నీకు భారం ఉండాలి, అంకిత భావం ఉండాలి. దేవునికి నువ్వు పరిపూర్ణంగా సమర్పించుకున్న వాడవై ఉండాలి. అప్పుడు దేవుడు నేను ఉపయోగించుకుంటారు. ఎస్తేరు వస్తి పోగొట్టుకుంది, ఎస్తేరు దక్కించుకుంది. మరి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు? దక్కించుకుంటున్నారా, పోగొట్టుకుంటున్నారా? అంటే నేనండి దేవుళ్ళో బాగానే ఉంటున్నానండి. దేవుళ్ళో బాగానే ఉంటున్నావా? మిగతా విషయాలు కూడా బాగానే ఉంటున్నావా? ఎస్తేరు కూడా దేవుళ్ళో బాగానే ఉంటుందండి, కానీ మిగతా అలంకార విషయాలు కూడా బాగా ఉంది. దానియేలు, షడ్రకు, మేషకులు ఈ దేవుళ్ళో బాగానే ఉంటారు, ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు, కానీ ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉన్నారు. మనం ఏమనుకుంటాం చెప్పమంటారా? ఈ మధ్య యవనస్తులకి వచ్చిన ఈ కరోనా వైరస్ కాకుండా కొత్త వైరస్ ఒకటి ఉంది. ఏంటంటే వైరస్, నేను దేవుని సేవలో నేను ఉపయోగపడుతున్నానా లేదా చెప్పండి ముందని అడుగుతారు. బాగా ఉపయోగపడుతున్నాను. ఇంకంతకన్నా ఏం కావాలి? ఇంకంతకన్నా అన్నీ కావాలి. నీ డ్రెస్ కావాలి, నీ మాట తీరు కావాలి, నీ ప్రవర్తన కావాలి, అన్నీ కావాలి ఆయనకి. ఏదో నువ్వు దేవుళ్ళో బాగానే ఉన్నావు, వాక్యం చెప్పగలుగుతున్నావు, దేవుళ్ళో నువ్వు ఎంతో బలంగా ఉపయోగపడుతున్నావు, అంతేకాదు. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాట మీరు. అంతేకాదు, నువ్వు దేవుళ్ళో నిలబడాలంటే అన్ని విషయాల్లో నచ్చాలి ఆయనకి. ఎస్తేరు భక్తి విషయంలో చాలా అద్భుతం అండి. ఎందుకంటే మొర్దుకై యొక్క శిక్షణ ఎలా ఉంటుంది? మొర్దుకై ఉపవాసములతో, ప్రార్థనలతో గోజాడే మనస్తత్వం కలిగిన వాడు. ఆయన పెంపకంలో పెరిగింది ఎస్తేరు. భక్తులు తీసిపోదామే, కానీ ఆమె అలంకరణ విషయంలో కూడా దృష్టి పెట్టాడు ఆయన. నువ్వు బైబిల్ చదువుతావు, నువ్వు ప్రార్థన చేస్తావు, నీవు ఉపవాసాలు ఉంటావు, కన్నీటి ప్రార్థన నీకు వచ్చు, మంచిదే. మిగతా విషయాలు కూడా బాగున్నావు నువ్వు. నీ మాట విధానం బాగుందా? నీ ప్రవర్తన బాగుందా? నీ ఉద్యోగంలో న్యాయం ఉందా? నువ్వు చేసే ప్రతి పనిలో దేవునికి తగినట్టున్నావా? నువ్వు దేవునికి తగినట్టున్నావా? చాలామంది ఏమంటుంటారంటే, అంటే మరి ఇది కామన్ అండి, ఇంక ఎలాంటప్పుడు తప్పదండి ఇంకలాగా అంటుంటారు. కానీ రాజీ పడకుండా ఉంటే దేవుడిని రాజుని చేయడానికి కూడా వెనకాడ్డు. నువ్వు నీ బ్రతుకు విషయంలో రాజీ పడకుండా ఉంటే నిన్ను రాజుని అధికారం చేయడానికి కూడా ఆయన వెనకాడ్డు. బీదలను పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తి అధికారులతో కూడా కూర్చుండబెట్టేవాడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? రాత్రికి రాత్రే రాజ్యాలను తారుమారు చేస్తాడు ఆయన. మన బ్రతుకు ఎలా ఉంది? మన బ్రతుకు ఎలా ఉంది? రాజుగారు పిలిచారు, రానందండి, అందుకే రాజుగారు తీసేశారండి అంటున్నాం. కానీ అక్కడ వస్తే స్త్రీలందరినీ పిలిచి ఆమె కూడా తన ఔన్నత్యాతిశయాన్ని ప్రదర్శించుకుంటుంది. తొలగిపోయింది. మనమేం ప్రదర్శించుకుంటున్నాం? మన గొప్పతనం ఏంటి అసలు లోకంలో? అన్ని విషయాల్లో ఆయనకు లోబడాలి, అన్ని విషయాల్లో లోబడాలి. నీ మాట విధానం, నీ ప్రవర్తన, నీ బ్రతుకు, అన్నీ. కొంతమంది ఏమంటుంటారంటే, నాకు ఎక్కువగా భోజనం చేసే చోట తగులుతుంటారు. అంటే యాక్చువల్గా ఈ కర్రీ నాకు ఇష్టం ఉండదండి అంటుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని కొంచెం పక్కకి జరుపుతారు, వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ తింటారు. ఆ ప్లేట్ పడేసేటప్పుడు ఇంకొకటి కడుపు నిండుతుంది. ఆ ప్లేట్ పడేసేటప్పుడు ఇంకొక కడుపు నిండుతుంది. ఎందుకు అలాగా తింటారు అని నేను చాలాసార్లు అనుకునేవాడిని. నాకు తెలిసిన ఒక బ్రహ్మాండమైన రహస్యుడు బయటపడింది. అప్పుడు ఏంటంటే, మొత్తం ఊడ్చికి తినేస్తే కరువోడీడు అనుకుంటారట. ప్లేట్ అంతా ఊడ్చికి తినేస్తే ఫంక్షన్లో ఇంటి దగ్గర భోజనం ఉండదేమిడికి అనుకుంటారట. అందుకని స్టైల్గా పదార్థాలన్నీ ఏం చేసుకుని అది కొంచెం ఇది కొంచెం తిని ఇంకొంచెం పడేస్తారనమాట. ఈ ప్లేట్ ఎవరిదంటే, ఈ ప్లేట్ పలానోడిది, అందుకే సరిగా తినలేదు పాపం అంటుంటారు. ఇది లోకం పోకడేమో,
కానీ దేవునికి కూడా ఒక విధానం ఉంది తెలుసా? ఆహారం వ్యర్థం చేసావంటే నువ్వు చాలా విషయాలు నేను పక్కన పెట్టేస్తాడు ఆయన. చాలా విషయాల్లో దైవజనులను పరిచర్యకి ఎన్నుకోవడానికి ఒక సదస్సుకు పిలిచారు పెద్దలైన వారు. ఆసక్తి కలిగిన యవనస్తులు, వాక్యంలో బాగా తర్ఫీదు పొందిన వారు, పరీక్షలు రాసి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. మిమ్మల్ని మేము ఇప్పుడు అందరిని ఎన్నుకోలేము దైవ సేవకుల కింద, మా అవసరాన్ని బట్టి కొందరిని ఎన్నుకుంటాం అని పిలిచారు. మీకు అందరికీ ఒక ప్రత్యేకమైన పరీక్ష ఉంటుంది ఇప్పుడు అన్నారు. ఏం పరీక్ష ఏంటో అందరూ కంగారుగా ఉన్నారు. ఎలాగైనా సరే వారి జీవిత లక్ష్యం ఒక సేవకునిగా ఉండాలి, అనేక ఆత్మను పట్టుకోవాలి. ఏంటో పరీక్ష అర్థం అవుతుందా? ప్రార్థన చేసుకుందాం, ఒక్కొక్కరు ప్రార్థన చేసుకుందాం భారం కలిగి అని పెద్ద సేవకులు వచ్చి చెప్పారు. అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ లోపలనే భోజనం టైం అయిపోయింది. పరీక్ష ఏంటి మరి? పరీక్ష అన్నారు కదనంటే పరీక్ష మధ్యాహ్నం నుంచి ఉంటుంది, మధ్యాహ్నం తెలుస్తుంది పరీక్ష, ముందు భోజనాలు చేద్దరు కానీ మీరు అని భోజనాలు పెట్టారు. చాలామంది అందరూ కూడా యువ పాస్టర్లు అన్నమాట, త్వరలోనే పాస్టర్లు అయిపోతారు వాళ్ళు సేవకులు. వాళ్ళందరికీ భోజనాలు పెట్టినప్పుడు అందరూ చాలా చక్కగా భోజనాలు తిన్నారు. అయితే మీరు భోజనం ప్లేట్ తీసుకునేటప్పుడు పేరు చెప్పక్కర్లేదు, కానీ ఎవరు వచ్చారో భోజనం ప్లేట్ ఇచ్చేటప్పుడు మాత్రం పేరు చెప్పమన్నారు. భోజనం ప్లేట్ తినేసిన ప్లేట్ ఇచ్చేటప్పుడు పేరు రాసుకుంటున్నారు. మీరు మీ పేరు చెప్పండి దయచేసి అంటే, మధ్యాహ్నం పరీక్ష ఉంది కదా మీకు, మీ పేరేంటని అడుగుతున్నారు వీళ్ళు. నా పేరు పలానా అండి. భోజనం చేశారు కదా, నా భోజనం చేశారండి, మీ ప్లేట్ ఇలాగ ఇచ్చేయండి. ప్లేట్లు తీసుకుంటున్నారు. మనం ఏం చేస్తాం? భోజనం పెట్టేటప్పుడు మాత్రం అన్నీ అడుగుతాం, ప్లేట్ మాత్రం అక్కడ పడేయండి అంటాం వెళ్ళి. అలా కాదు, ప్లేట్లు అడుగుతున్నారు, పేర్లు రాసుకుంటున్నారు. సరే వచ్చేసారు, హాల్లో కూర్చున్నారు, పరీక్ష అంటున్నారు. ఏం పరీక్ష పెడతారో ఏంటో, మొన్న చెప్పిన మెసేజ్లు అన్నీ కానీ రాయమంటారో ఏంటో, లేకపోతే ఏం చేస్తారో ఏంటో, అంతా హడావుడిగా ఉన్నారు, భయంగా ఉన్నారు. కమిటీ వచ్చారు, స్టేజ్ మీదకి 1-2 పాటలు పాడించారు. ఓ పెద్ద ఆయన వచ్చి ప్రార్థన చేశారు. ఇప్పుడు పరిచర్యకు అవసరమైన సేవకుల పేర్లు, పరీక్షలో పాస్ అయిన వారి పేర్లు ప్రకటిస్తున్నాం అన్నారు. పరీక్ష ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎవరి పేర్లు ప్రకటిస్తారు? కొంతమంది పేర్లు ప్రకటించారు. అందులో వాక్యం మీద అంత మాత్రం పట్టులేనుడి పేరు కూడా వచ్చేసింది. అందులో మేధావులైన వాళ్ళు, వాక్యాన్ని ఘంటాపదంగా ప్రకటించే వాళ్ళు, వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు కొన్ని ఆగిపోయినాయి. ఇప్పుడు ఆ సభలో కొంతమంది పేర్లు జరిగిన తర్వాత ఈ పేర్లు కలిగిన వారు నేటి నుంచి సేవకులుగా అభిషేకం పొంది వారికి అప్పగింపబడే పరిచర్యలోనికి రేపటి నుంచి వెళ్ళబోతున్నారన్నారు. దానికోసమే చాలా ఎదురు చూస్తూ ఎంతగానో దివారాత్రులు బైబిల్ చదివేసి ఎంతో తర్ఫీదు పొందిన వారు ఉన్నారు. వారి పేర్లు రాలేదు. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఏమన్నారంటే, మేము ఎంతో నేర్చుకున్నాం బైబిల్, మాకెంతో భారం ఉంది ఆత్మల పట్ల, అవసరమైతే దేవుని సేవలో చచ్చిపోవడానికి కూడా సిద్ధమే మేము, మా పేరు ఎందుకు రాలేదు అసలు? మీరు పేరు చెప్పారు, పలానా ఆయన పేరు, ఆయన నిలబెట్టండి, నన్ను నిలబెట్టండి, బైబిల్లో ఎవరు ఎక్కువ చెప్తారో చూసుకోండి అన్నారు. కానీ ఆ పెద్దల కమిటీ అందరూ తలమెరిసిన వాళ్ళు అన్నారు, మీరు పరిచర్యకి ఉపయోగపడాలంటే ముఖ్యంగా మీకు వాక్యం ఎంత వచ్చో, మీకు ఎంత వాక్చాతుర్యం ఉందో కాదు, అవన్నీ దేవుడు నేర్పించుకుంటారు. మీకు మొట్టమొదటిగా బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత లేకపోతే మీరు పరిచర్యకు ఉపయోగపడరు. పోనీ బాధ్యత, మీరు పేర్లు చెప్పారే, ఆ పేర్లు చెప్పిన వారికి ఏముంది బాధ్యత, మాకేం లేదు అని అడిగాడు ఒక ఆయన లేచి. నీ పేరేంటని అడిగారు. పేరు చెప్పాడు. వేలలా చూపించాడు వెనక్కి. భోజనం ప్లేట్ అట్టుకొచ్చారు, తినేసిన భోజనం ప్లేట్. చూడు, నీ ప్లేట్ ఇదిగో, నీ ప్లేట్లో వేస్ట్ చేసిన పదార్థాలు మరొకరు కడుపు నిండుతాయి. భోజనం ప్లేట్కి దీనికి సంబంధం ఉందని అడుగుతున్నాడు. భోజనం దగ్గరే నువ్వు ఇంత అనవసరమైన ఖర్చు వ్యర్థం చేసావంటే నువ్వు సేవకు ఎలా ఉపయోగపడతావన్నారు. సిగ్గుతో తలదించుకున్నాడు. ఆయన దిట్ట, ఆయన ఫస్ట్ మార్కులు వచ్చినాయట మాట్లాడినోడికి ఇంతకుముందు ఎగ్జామ్స్లో.
ఒక ప్రసంగం విన్నాడంటే మళ్ళీ వెంటనే చెప్పగలుగుతాడు అతను. చాలా మెమొరీ పవర్ ఉంది, చాలా జ్ఞానవంతుడు. కానీ అక్కర్లేదు అలాంటి వాడు. దేవునికి జ్ఞానం లేనివారు, నీచులు, బీదలు, తక్కువగా ఉన్నవారే కావాలి ఆయనకి. ఆయన గొప్ప చేసుకుంటాడు, ఆయన బలహీనులే కావాలి, బలపరుచుకుంటాడు ఆయన. కానీ నీలో గర్వం ఉంది, నీలో అనవసరమైన ఖర్చు చేసే విధానం ఉంది, నీలో తగ్గింపు హృదయం లేదు. నీవు నాకంతా తెలుసనే గర్వంలో ఉన్నావు. నీలాంటి వాడు సేవకు పనికిరాడని చెప్పారట. సిగ్గుతో తలదించుకున్నాడు. సరే, మరో క్వశ్చన్ అడిగారు చాలామంది. సరేనండి, మరి అతన్ని ఎందుకు ఎన్నుకున్నారు అని అడిగితే, అతన్ని భోజనం ప్లేట్ తీసుకురమ్మంటే చక్కగా కడిగేసిన ప్లేట్లాగా ఉందట. ఇది కడిగింది కాదు, ఆయన ఆహారం తిన్న విధానం ఇది. కావలసినంత, ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా, మరొకరికి ఆహారం ఉండేటట్టుగా, కృతజ్ఞతతో నాకు దేవుడిచ్చాడన్న భావంతో అతను ఆహారం తీసుకున్నాడు అన్నారు. అంత అయోమయం అయిపోయిందండి. ఏంటి భోజనం తిన్న ప్లేట్కి మా పరిచర్కి సంబంధం ఉందా అంటున్నారు వాళ్ళు. మీరు చెప్పండి, ఉంటుందా ఉండదా? ఉంటుంది. మనమందరం కూడా ఇప్పటికే లాక్డౌన్కు ముందే ఎన్నో పాఠాలు విన్నాం, ఎంతో బైబిల్ చదువుతున్నాం, ఎన్నో ప్రార్థనలు చేసుకుంటున్నాం. అయితే మిగతా విషయాలు కూడా బాగానే ఉన్నావా అని అడుగుతున్నాను నేను. వస్తి పోగొట్టుకుంది రాణిగా ఆ స్థానాన్ని, ఎస్తేరు దక్కించుకుంది దయగా ఉండి. ఆమెను చూస్తేనే దయ పుడుతుందట. ఆమెను చూస్తే దయ ఎందుకు పుట్టింది చెప్పండి మీరు? అంటే ఎక్కడ లేని ఆభరణాలు ధరించుకుందనా? కాదు, వద్దందని, వద్దు అందమే. అంటే కొన్ని మానేస్తే అందం అన్నమాట. మనం ఏమనుకుంటాం, అది వేసుకుంటే బాగుంటుంది, ఇది వేసుకుంటే బాగుంటుంది, అసలు నేను కనుక ఆ బట్టలు వేసుకుంటే ఎలా ఉంటానో తెలుసా అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటారు తెలుసా? కొన్ని నువ్వు వద్దనుకుంటే చాలా బాగుంటావు, ఇది నాకు వద్దు అనుకుంటే చాలా అద్భుతంగా ఉంటావు, చాలా విషయాల్లో ఉపయోగపడతావు. నీకు అందంది కూడా కావాలనుకుంటే ఉన్న స్థానంలోంచి దిగజారిపోతావు. ఈ మాటలు కొంచెం కష్టంగాను బాధగాను ఉంటాయి. కానీ చూడండి, కళ్ళ ముందు వస్తే ఎస్తేరు ఇద్దరు కనబడుతున్నారు. ఎస్తేరు ఎందుకు అంత ఉన్నత స్థానానికి ఎదిగింది? వస్తే ఎందుకు ఆ స్థానంలో నుంచి పడిపోయింది? మనం ఏం కోరుకుంటున్నాం? ఆత్మీయతతో పాటు అన్ని విషయాల్లోనూ దేవునికి లోబడి ఉండాలి. ఆత్మీయతతో పాటు అన్ని విషయాల్లోనూ దేవునికి లోబడి ఉండాలి. దేవుని ప్రేమించే వరమై ఉండాలి, ఆయన గౌరవించే వరమై ఉండాలి. ఎవరైనా మన బంధువుల్లో ఎవరైనా కాస్త బాగున్నవారు, పెద్దలు, అధికారంలో ఉన్నవారు భోజనాన్ని పిలిచారనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంత చక్కగా భోజనం చేస్తాం మనం. అదేంటి అక్కడ కూర్చుని వెళ్ళారండి అన్నారు కూడా, పర్వాలేదని అంటాం. ఎందుకని? గౌరవం. మరి దేవుని దగ్గర వద్దా గౌరవం? దేవుని గౌరవపరిచేవారిగానే ఉంటున్నామా? నేను మీ తండ్రినైతే నాకు రావలసిన గౌరవం ఏది, ఘనత ఏది? యజమానునైతే నన్ను ఘనపరిచేవాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు ఆయన. ఈ రోజు నుంచి అన్ని విషయాల్లో బాగుందాం, అన్ని విషయాల్లో, ఒక భక్తి విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో మన ప్రవర్తన. ఇంట్లో ఉన్న తల్లులు ఉన్నారు, మీరు అన్ని విషయాల్లో బాగుండాలి. మీ పిల్లలు అన్ని విషయాల్లోనూ బాగు చేసుకోవాలి. పురుషులు అన్ని విషయాల్లోనూ బాగుండాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు బైబిల్ ఎంత గొప్పగా చదువుతావు బయట ఉన్న వరకు అనవసరం. నువ్వు ప్రార్థన ఎంత గొప్పగా చేసుకుంటావు బయట ఉన్న వరకు అనవసరం. నువ్వు బయట ఎలాగున్నావో అది చాలా అవసరం. అది దేవునికి అవసరం, నీకు అవసరం, బయట ఉన్న ప్రజలకి అవసరం. అలాంటి ఒక దయగలిగిన జీవితాన్ని జీవిద్దాం, దేవుని మహింపరుద్దాం, దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని పొందుకుందాం. అట్టి కృపా భాగ్యమును దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.